హలో హాయ్ అండి. నేనైతే ఏడు శనివారాల పూజకైతే ఈ పీట అయితే తులసి చెట్లు పెట్టుకునేదాన్ని పాత ఇంట్లో అయితే ఇంక ఇదైతే ఇది అవసరం లేదు, గోడ పైన పెట్టేసామని అయితే పైన పెట్టేశాను. ఇంకైతే మా వారైతే అది దింపించాడు. ఇంకా మా దగ్గర అయితే సీరియల్ లైట్లు వెంకటరమణ స్వామి అయితే ఉంది. అది దేవుని రూమ్లో పైన పెట్టేసింటాం అనమాట. అట్లే గోడకి ఫిట్ చేసేసాము. కానీ నేను ఈరోజు దింపిమని చెప్పాను అనమాట. మామూలుగా అయితే 6 శనివారాలు నేను ఫోటోకి చేశాను. ఇంకా దీనికి చేయాల అనిపించింది అనమాట, ఇంత పెద్దది ఉండి. ఇంక సర్లే అనేసి మేము ఇదైతే లోకల్ షాప్లోనే తీసుకున్నామండి. వాళ్ళైతే 10,000 చెప్పారు, మేమైతే 9,000 ఇచ్చామన్నమాట. ఇంకా వేరే చోట అయితే ఇంకా తక్కువే చెప్పారు. ఇంకా తీసేసుకున్నాము, దేవుని విషయంలో ఇంకేం మాట్లాడకూడదు అనేసి అయితే మేము గమ్మున అనిపినాము. ఇంకైతే తులసి మాల తీసుకొచ్చినారు. అదైతే ఇంత పెద్ద దానికైతే రావటం లేదు, 2 మూరలు. అందుకనేసి నేనైతే పూలహారానికి కొంచెం సెట్ చేశాను సగంలో అనమాట, థ్రెడ్ కట్టి సపోర్ట్గా. ఇంకా పూలహారము తీసుకొచ్చిన తర్వాత అయితే వేసేసాము. పూజకైతే సిద్ధం చేశాము. నేను 3వ వారం అయితే ఎన్నో వంటలు చేశానండి స్వామి కోసము. అదే నేనైతే ఆల్రెడీగా షార్ట్ అప్లోడ్ చేసినాను. ఇంక ఈయనకి చేయలేకపోయానని 7వ శనివారం అయినా లేట్ అయిపోయిందండి. నాకైతే బక్రీద్ బట్టలు ఉండి అవి కుట్టి కానీ చేసే లోపల అట్లా అనేసి నేను అనుకున్నాను. కానీ ఈయన ఫోటో పెట్టిన తర్వాత, ఆ సీరియల్ లైట్లు పెట్టిన తర్వాత, పూజ చేసిన తర్వాత వంటలు కూడా ఎక్కడ పోయాయేమో, నా ఆనందం అయితే డబల్ అయిపోయిందనమాట. పూజ అయితే బాగా కుదిరింది. ఇంకా 7 ప్రమిదలు అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నా దగ్గర చిన్న విగ్రహము వెంకటరమణ స్వామిది ఉంటే నేనైతే దాంట్లో పెట్టుకున్నాను అనమాట. అదైతే నేను కొండపైనే తీసుకున్నాను. ఇంకా మామూలు పూజలు అయితే కనిపిస్తాడు స్వామి క్లియర్గా. అక్కడైతే మల్లెపూలు పెట్టేసాను, ఫస్ట్ కనిపించాలన్నమాట. ఇంకా పూజ అంతా చేసిన తర్వాత నేను 3 ముత్తైదులు భోజనానికి అయితే పిలిచాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా పూజ జరుగుతున్నట్లే వచ్చి వాళ్ళు కూడా భోజనం చేశారనమాట. ఇంకా నేను మా వారు అయితే పూజ చేసేసిన తర్వాత ఒక పళ్ళెం అయితే 2 పళ్ళెలు వేసాం. ఒక దాంట్లో అయితే నేను మా వారు తిన్నాము, ఇంకోటి అయితే ఆవుకి అయితే పెట్టేశామండి తెల్లారినాక. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మనకి దేవుడు కొండకు పోయే అవకాశం ఇస్తే చాలు అని ఉండాము. ఇంకా ఆ గడియలు వస్తే ఎంత బాగుంటుందో, తిరుమలకు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అనేసి. ఇంకా వేరే అక్క అయితే అనింది, ఇంకా ఆ గడియలు కానీ వస్తే ఖచ్చితంగా వెళ్తామన్నమాట, దేవుడు అయితే పిలిస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా వారు పూజ చేయటం ఇంకా హ్యాపీ అనిపించింది. ఏదో మూల అయితే ఉన్నింది, వంటలు అయితే చేయలేకపోయాను అనేసి. కానీ నాకు అవి కూడా ఎక్కడ వెళ్ళిపోయాయో, మా ఆయన పూజ చేసి ఇంకా ఆయన సీరియల్ లైట్లు అట్లంతా వెంకటరమణ స్వామి ఫోటో పెట్టుకుంటే, మామూలు ఫోటో పెట్టి చేసింటే అంత హ్యాపీగా అనిపించిండదేమో నాకు. ఇది పెట్టి చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా మాటలు కూడా రావటం లేదనమాట. ఎక్కువ వంటలు చేయలేదని ఫీలింగ్ అయితే ఉండిపోయింది ఒక పక్క. కానీ ఇది సీరియల్ లైట్లో దేవుడు కనిపించిన తర్వాత అయితే అట్లా అంత ఏం లేదు. ఇంక నేను మా వారు అయితే కలిసి భోజనం చేసేసామన్నమాట. ఇంకా మాతో పాటు అయితే ముత్తైదులు కూడా తినేసి వెళ్ళారు. ఇంకా నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఈమె కూడా అంటుంది, ఎంత బాగుంది